ఇసుక లారీ ఓనర్ల అసోసియేషన్ మీ అందరికీ ఈ ఇసుక విధానాల వల్ల మీరు జరిగిన నష్టం ఈ గత నెలలుగా వింటా ఉన్నాను. అంటే ఇది ఇసుకను ఆపేయటం వల్ల అది ఎన్ని రకాలుగా నష్టపోతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎన్ని జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయి, ఎన్ని లక్షల మంది ఇబ్బందులు పాలవుతున్నారు, రోడ్ల మీద పడ్డారు. ఇవన్నీ చాలా బాధ అనిపించింది. బాగా మీరు చెప్పిన దాంట్లో కదిలించిన మాటలు ఒక క్లీనర్గా స్టార్ట్ చేసి ఒక డ్రైవర్గా దాంట్లోకి లారీని తీసుకున్న తర్వాత ఓనర్ అయ్యి అలాంటి వ్యక్తులు దీంట్లో ఉండి అంటే దాదాపు ఒక 33 సంవత్సరాలు క్లీనర్గా, డ్రైవర్గా, ఓనర్గా అవ్వడానికి దాదాపు 33 సంవత్సరాలు బట్టి ఇందాక ఒకళ్ళు చెప్తా ఉంటే 2007లో మేము సొంత లారీ కొనుక్కొని ఎంతో కొంత దాని మీద కొంత బతుకుతున్నాం అనే సమయంలో ఇలాంటి ఒక అస్తవ్యస్తమైన విధి విధానాలు, అడ్మినిస్ట్రేటివ్ పద్ధతులు ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇవన్నీ చాలా రోజులుగా చూస్తాను. ఎందుకంటే మేము ఉన్నది ఇక్కడ ఎలక్షన్స్ లేవు. ఈ రోజున మేము మాట్లాడటానికి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడట్లేదు. మేము ఉన్నదాన్ని నిజంగా ప్రజా సమస్యల మీద నిజంగా విసుగుంది. ఎలాంటి స్వలాభం కానీ ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా మీకు అండగా ఉండడానికి మీదైన బాధల్ని మేము చెప్పుకుంటే మీ గొంతుని మా దగ్గర ఉన్న బలం ఏంటంటే 10 మందికి తెలియజేయగలం, ఇది మీ తరపున పోరాటం చేయగలం. దాంట్లో భాగంగా వచ్చే నెల 3వ తారీఖున ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులతో ప్రారంభమైనప్పటికీ దీని వెనక ఎన్ని లక్షల మంది ఉన్నారో, ఎన్ని లక్షల జీవితాలు ముడిపడి ఉన్నాయి, ఇవన్నీ చూస్తే చాలా బాధ కలిగింది. దీన్ని మీరు మరింత బలంగా తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని మేము ప్రాపర్గా ఒక్కసారి మాట్లాడుకొని ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్తాను. ఇప్పుడు మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన్ని మేము పోరాడతాం. మీ లారీలు అమ్ముకోకుండా ఫైనాన్షియల్స్ వచ్చి బండ్లు తీసుకెళ్ళిపోకుండా మీకు అండదండలుగా మా కృషి, మేము ప్రభుత్వంలో లేము, మా కృషి మేము ఎంత చేయాలో మేము ఖచ్చితంగా చేసి పెడతాం. మీ సమస్యలకి, మీ కష్టాలకి మేము అండగా ఉంటాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.